ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పద. నాన్నా, కంగ్రాట్స్ అమ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలి. తుతువాను తు 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 నా మనవరాలు ఆటాడి గెలిచినందుకు చాలా ఆనందంగా ఉందిరా. సంతోషంతో ఉప్పొంగిపోతున్నాను. బీపీ షుగర్ పెరగకుండా చూసుకోండి. అంటే వయసు పెరిగింది కదా, జాగ్రత్త పడమని చెప్తున్నాను. రామ్మా మేనగోళ్ళ, ఈ రోజు ఊళ్ళో టపాసులు కాలుస్తుంటే దీపావళి ముందే వచ్చింది అనుకోవాలి అందరూ. మీరు కాల్చే టపాసులు ఇళ్ల మీద పడి వాళ్ళు మనింటి మీదకి దాడికొస్తున్నారు. అలాంటి సాహసాలేం చేయకండి. రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలిచినందుకు శుభాకాంక్షలు రామలక్ష్మి. థ్యాంక్ యూ బాబాయ్. ఈ ఆస్తి మన పేరు మీదకి రాయించి వీళ్ళందరి మీద గెలిస్తే నాకు శుభాకాంక్షలు చెప్పలేదే. తను ప్రతిభతో గెలిచింది, నువ్వు ప్రతీకారంతో గెలిచావు. ఇద్దరికే తేడా లేదా? మావయ్య, మీ కూతురు మీరు గర్వంగా తలెత్తుకునేలా చేస్తుంది అని మాటిచ్చాను. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా మీ ముందు నిలబెట్టాను. రామలక్ష్మిని నేను ఒక ఆడపిల్లగా మాత్రమే చూశాను శౌర్య. నువ్వు తన ప్రతిభని గుర్తించావు. తను అనుకున్న దారిలో నడవడానికి ఆడ మగ భేదాలు లేవని నిరూపించావు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలి రామా. ఆకాశమే నీ హద్దవ్వాలి రామా. అలాగే నాన్న. రామా, నువ్వు గెలిచి మీ నాన్న పేరుని నిలబెట్టావు. ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలొచ్చేలా చేశావు. ఒకప్పుడు ఆడపిల్లకి చదువే చాలా పెద్ద విషయం అన్న పాత పద్ధతిలో ఆలోచించేవాణ్ణి. శౌర్య నీ జీవితంలోకి రాకపోయుంటే నీ భవిష్యత్తు నువ్వు కోరుకున్నట్టు ఉండేది కాదేమో అమ్మా.